హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా శంకర్ నారాయణ గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా తోట దగ్గరికి తీసుకుని వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తారు కదా. ఇంకా అందరూ చాలా సంతోషపడిపోతారు. ఇంకా అప్పుడే ఆ పిల్లలందరూ కూడా ఆడుకుంటాము అని చెప్పేసి ఆలకనంద, జాను, గౌతమి, కిన్నెర నలుగురు కూడా అక్కడ ఎండిపోయినటువంటి కొబ్బరి బొండాలు ఉంటే వాటితోటి ఆడుకుంటూ ఉంటే ఇంకా అప్పుడే జాను తన చేతిలో ఉన్నటువంటి ఎండిపోయిన కొబ్బరి బొండాన్ని విసిరితే అది వచ్చేసి నేరుగా మన హీరో గారు ఉన్నారు కదా సూర్య తలకి దెబ్బ తగిలి కొంచెం బ్లడ్ కారుతూ ఉంటుంది. ఇంకా సూర్య వాళ్ళ అమ్మ భువన గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమైంది సూర్య, చూసుకొని నడవాలి కదా నాన్న, చూడు తలకి ఎంత దెబ్బ తగిలిందో అనేసి ఇంకా కంగారు పడిపోతూ ఉంటే అప్పుడే జాను చెప్తూ ఉంటుంది, నేను తప్పుకోండి అంటూ ఉన్నా సరే తప్పుకోలేదు, అప్పటికే నా చేతిలో ఉన్న కొబ్బరి బొండ నేను పైకి విసిరేశాను అనేసి అనగానే భువన కోపంతో ఊగిపోతూ, నా కొడుక్కి దెబ్బ తగలటానికి కారణం నువ్వేనా అనేసి ఇంకా జానును కొట్టబోతుంది. శంకర్ నారాయణ గారు అడ్డుపడతారు. అక్కడ కాసేపు గొడవ జరుగుతుంది. ఇంకా ఎవరిళ్ళకు వాళ్ళు వచ్చేస్తారు కదా. అప్పుడు శంకర్ నారాయణ గారి అక్క అలాగే శంకర్ నారాయణ గారి మేనల్లుడైనటువంటి మురళీకృష్ణ వీళ్ళిద్దరూ కూడా శంకర్ నారాయణ వాళ్ళ ఇంటికి వస్తారు కదా. ఎందుకంటే మురళీకృష్ణకి అలకనందకి పెళ్లి సంబంధం మాట్లాడటం కోసమని వస్తారనమాట. అప్పుడే అలకనంద జానుతో మాట్లాడమంటుంది. జాను, నాకు ఆ మురళీకృష్ణ అంటే ఇష్టం లేదు, నువ్వే మురళీకృష్ణ బావకి అర్థమయ్యే విధంగా చెప్పు అనేసి జానుకి అప్పచెప్తుంది అనమాట. ఈ జాను ఏం చేస్తుంది, బావా ఉట్టి చేతులతో రావటం కాదు, ఒకసారి అక్కకి చీర సారే అన్నీ తీసుకొని రండి, పెళ్లి ముహూర్తాలు పెట్టించుకోవడానికి పంతులు గారిని కూడా తీసుకురండి అనేసి జాను చెప్తుంది. ఆ విషయం అలకనందాకి తెలియదు కదా. ఇంకా మరుసటి రోజు ఈ మురళీకృష్ణ వాళ్ళ అమ్మని తీసుకొని ఊరి జనాలను తీసుకొని పంతులు గారిని తీసుకొని ముహూర్తాలు పెట్టించేసుకోవడానికి శంకర్ నారాయణ గారింటికి వచ్చేస్తారనమాట. ఆ జానుకి తప్ప ఆ విషయం ఇంట్లో ఎవరికి తెలియదు కదా. శంకర్ నారాయణ గారు టిఫిన్ చేస్తూ ఉన్నప్పుడే ఇంకా అప్పుడే వాళ్ళ అక్క ఊరి జనం అందరూ రావటం చూసి శంకర్ నారాయణ తింటున్నటువంటి టిఫిన్ ప్లేట్ పక్కన పెట్టి, రండి ఏంటి పంతులు గారిని ఊర్లో జనాలందరినీ తీసుకొని వచ్చావు అనేసి అనగాని, ఏం లేదు తమ్ముడు, ఎప్పటి నుంచో నా కొడుక్కి నీ కూతురికి పెళ్ళి అనుకుంటున్నాం కదా, ఎలాగో ముహూర్తాలు పెట్టించేద్దాము, తాంబూలాలు మార్చుకుందాము అనేసి ఊరి జనాలని పంతులు గారిని తీసుకొని వచ్చాను అనగానే ఇంకా శంకర్ నారాయణ గారు ఫ్యామిలీ అందరూ కూడా చాలా సంబరపడిపోతారన్నమాట. రండి మేమే రావాల్సింది, మీరే వచ్చారు, మాకు చాలా సంతోషంగా ఉంది, మేమే వచ్చి మాట్లాడి ముహూర్తాలే పెట్టుకుందాం అనుకుంటున్నాం, ఈలోపే నువ్వు వచ్చావక్క, రండి అని అందరినీ చక్కగౌరవంగా ఇంటి లోపలికి పిలుస్తారు. మురళీకృష్ణ అలాగే వాళ్ళ అమ్మగారు, పెద్దవాళ్ళు, ఆ పంతులు గారు అందరూ కూర్చున్న తర్వాత మురళీకృష్ణ శారద గారికి ఒక కవర్ ఇచ్చి, అత్తయ్య ఆ అలకనంద కోసము ఇదిగోండి నేనే కుట్టాను తనకి ఇవ్వండి అనేసి అనగానే ఇంకా శారద, నందు ఒకసారి ఇట్రా, బావ నీ కోసం ఈ లంగావోని కుట్టాడు, ఇది వేసుకొని త్వరగా రెడీ అయ్యి రామ్మ అని చెప్పేసి పంపిస్తుందన్నమాట అలకనందని రూమ్లోకి. అలకనందతో పాటు జాను కూడా వెళ్తుందన్నమాట. ఇంకా అలకనందకి జానుకి మధ్య ఇద్దరికి గొడవ స్టార్ట్ అవుతుంది. ఏంటే జాను, నువ్వేం చెప్పావు ఇంతకీ బావ వాళ్ళకి? బావతో నేను మాట్లాడమని చెప్పాను కదా, నాకు బావ అంటే ఇష్టం లేదు, బావకుతో పెళ్ళంటే ఇష్టం లేదని, మరి నువ్వేం చెప్పావే అని చెప్పేసి అలకనంద జాను నరుస్తూ ఉంటే అప్పుడే జాను అంటూ ఉంటుంది, చూడక్క మన స్తోమతకు తగ్గట్టుగా మనం వెళ్ళాలి, అంతేగాని ఫారెన్ సంబంధాలు చేసుకుంటాను, నేను ఫారెన్ వెళ్తాను, పెద్ద పెద్ద కార్లలో తిరగాలి, ఫ్లైట్లలో తిరగాలి అంటే మనమేంటో మన స్తోమత ఏంటో చూడాలి కానీ అనవసరంగా నువ్వు ఏదేదో కలలు కంటావేంటి, పుట్టినప్పటి నుంచి కూడా బావకి నీకు పెళ్ళి అనేసి అందరు అనుకుంటూ ఉన్నారు, మీ పెళ్ళి చెయ్యాలనే కదా నాన్న దుబాయ్ నుంచి కూడా వచ్చానని చెప్పింది, మరి ఇప్పుడు నువ్వు బావంటే ఇష్టం లేదు, నేను బావని పెళ్లి చేసుకోను అంటే అత్తయ్య ఏమనుకుంటుంది, నాన్న ఏమైపోవాలి, ఊరి జనం అందరి ముందు మన ఇంటి పరు ఏమవ్వాలి చెప్పు, మురళీకృష్ణ బావ నిన్ను ప్రాణాతి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు, అలాంటి బావని కాదనుకుంటావా అనేసి ఇంకా జాను కూడా అలకనంద మీద ఎగురుతూ ఉంటే అప్పుడే అలకనంద అంటూ ఉంటుంది, ఏం మాట్లాడుతున్నావే జాను, నేను ఫస్ట్ నుంచి కూడా నాకు బావ అంటే ఇష్టం లేదు, నేను బావని పెళ్లి చేసుకోను, నాకు ఈ ఊర్లో ఉండటం ఇష్టం లేదు, అంటే ఏం చేయమంటావు బావ జాకెట్లు షర్ట్లు కుడుతూ ఉంటే వాటికి బుక్సులు గుండెలు కుట్టుకుంటూ ఇక్కడే ఉండమంటావా అనేసి అలకనంద జానుని అడుగుతుంది అనమాట. అప్పుడే జాను అంటూ ఉంటుంది, అసలు ఏం మాట్లాడుతున్నావు అక్క నువ్వు అనేసి ఇద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంటుందా. ఇంకో పక్క శారద, మురళీకృష్ణ, శంకర్ నారాయణ గారు వచ్చినటువంటి ఊరి జనం అందరూ చూస్తూ ఉంటారు. ఏంటి
ఇంకా అమ్మాయి రెడీ అయ్యి త్వరగా రాలేదేంటి, ముహూర్తానికి టైం అయిపోతుంది, ముహూర్తం మంచి ముహూర్తంలోనే పెళ్లికి సంబంధించి ముహూర్తాలు పెట్టుకోవాలి కదా, వీళ్ళు తాంబూలాలు మార్చుకోవాలి కదా అనేసి పంతులు గారు కంగారు పెడుతూ ఉంటే అప్పుడే శారద అంటూ ఉంటుంది, నేను వెళ్ళి తీసుకొని వస్తాను ఉండండి అని చెప్పేసి శారద జాను అలకనంద ఉన్నటువంటి రూమ్లోకి వెళ్తుందనమాట. అప్పటికి జాను అలకనంద గొడవ పడుతూ ఉంటే శారద అంటూ ఉంటుంది, ఏంటి మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు, అసలు గొడవ ఏంటి నువ్వు ఇంకా రెడీ కాలేదే అలకనంద అనేసి అనగానే, అమ్మ నాకు ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదు, అలాగా టైలరింగ్ చేసుకునే భావం చేసుకోవటం నాకు అస్సలు ఇష్టం లేదు అనగానే, పిచ్చిగా ఉందా, పిచ్చిగా మాట్లాడుతున్నావా, అసలు ఏం మైండ్ ఉందా నీకు, చిన్నప్పటి నుంచి కూడా నీకు మురళీకృష్ణకి పెళ్ళి అనుకుని ఇవాళ తాంబూలాలు మార్చుకోబోతూ ఉంటే పెళ్ళి అంటే ఇష్టం లేదంటావా, నీకేమన్నా ఆటలుగా ఉందా, నోరు మూసుకొని త్వరగా రెడీ అయ్యిరా అనేసి అనగానే, లేదమ్మా నేను నాన్నతో మాట్లాడాలి, నాన్నతో మాట్లాడిన తర్వాత నేను డెసిషన్ తీసుకుంటాను అనేసి అలకనంద అడ్డం తిరుగుతుందన్నమాట. అప్పుడే శారద అంటూ ఉంటుంది, ఇదిగో మర్యాదగా నువ్వు బయటకు వచ్చి గొడవ చేసావంటే నీకు మర్యాదగా ఉండదు, నువ్వు అసలు బయటికి రావద్దు, రెడీ అవ్వద్దు, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి అలకనందకి శారద చెప్తూ ఉంటే ఇంకో పక్క జాను అంటుంది, అదేంటమ్మా నువ్వు అలా అంటావు, ఒక పక్కన బయట బావ వాళ్ళు వీళ్ళందరూ రెడీ అయ్యి అక్కని తీసుకురమ్మంటుంటే నువ్వేంటి అక్కని రావద్దుంటున్నావు అనేసి జాను వాళ్ళ అమ్మతో అంటూ ఉంటుంది. అప్పుడే ఆవిడ అంటుందనమాట, నీకేమీ తెలవదులే జాను, నువ్వు నా వెనకరా, అలకనంద నువ్వు బయటికి వచ్చి ఏదైనా గొడవ చేసావంటే తర్వాత ఏం జరుగుతుందో నువ్వు ఊహించవు అని చెప్పేసి గట్టిగా క్లాస్ పీకేసి శారద గారు జానుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా ఏంటి అలకనంద రాలేదు అని వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఈ శారద గారు జానునే కనపడతారు కానీ అలకనంద రాదనమాట. ఈలోపే శంకర్ నారాయణ గారు అడుగుతారు, అదేంటి శారద అమ్మాయిని తీసుకొని వస్తానని వెళ్ళి నువ్వు జాను వచ్చారేంటి అనేసి అనగానే శారద గారు చెప్తూ ఉంటారు, ఏంటంటే అలకనంద వచ్చి ఇక్కడ బయట అందరి ముందు కూర్చోటానికి సిగ్గుపడుతుందండి అనేసి అనగానే అప్పుడే శంకర్ నారాయణ గారి అక్క అంటూ ఉంటుంది, అలకనందకి మేమైనా కొత్త ఏంటి, అందరినీ చిన్నప్పటి నుంచి చూస్తుంది కదా, తనంత సిగ్గుపడాల్సిన పనేముంది, నేను వెళ్ళి తీసుకొని వస్తా ఉండండి నా కోడల్ని అనేసి తను అంటూ ఉంటే ఈలోపే శారద కంగారు పడుతూ, వదిన గారు ఇప్పుడు అమ్మాయి రాకపోతే ఏమైంది, మన అందరికీ మాకు అబ్బాయి తెలుసు మీకు అమ్మాయి తెలుసు, మరి అమ్మాయి లేకపోతే ఏమైంది, మనం తాంబూలాలు మార్చుకుందాం అనేసి శారద గారు అనగానే అందరూ కూడా సరేలే, అంతగా సిగ్గుపడే అమ్మాయిని నలుగురిలోకి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం ఎందుకు అనేసి తాంబూలాలు మార్చుకోవడానికి రెడీ అయిపోతారన్నమాట. ఇంకా ఈలోపే తాంబూలాలు మార్చుకోవాలని అటు ముత్తైదువులు ఇటు ముత్తైదువులు దంపతులు రెడీ అయ్యేలోపు రూమ్లో నుంచి అలకనంద రానే వచ్చేస్తుంది. వచ్చి నాన్న ఈ తాంబూలాలు మార్చుకోమాకండి, నాకు అది ఈ పెళ్ళంటే ఇష్టం లేదని చెప్పేసిద్ది అనమాట. ఒక్కసారిగా అందరూ బిత్తరపోయి అలకనంద వైపు చూస్తూ ఉంటే శంకర్ నారాయణ గారు అంటూ ఉంటారు, ఏంటమ్మా నందు నువ్వు మాట్లాడేది అనగానే, అవును నాన్న నాకు ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు, నాకు మురళీ బావ అంటే ఇష్టం లేదు అని గట్టిగా చెప్పేసి ఆ తాంబూలాన్ని చేతితోటి ఇలా విసిరి కొడుతుందన్నమాట. వెంటనే శారద గారికి కోపం వస్తుంది, గబగబా వచ్చి అలకనంద మీద చేయి చేసుకుంటారు. వెంటనే శంకర్ నారాయణ గారికి కోపం వస్తుందన్నమాట. ఏం శారద ఏం చేస్తున్నావో అర్థమవుతుందా, ఎక్కువచ్చిన ఆడపిల్లని కొడతావా అని చెప్పేసి శారద గారి మీద గొడవకు వస్తాడనమాట శంకర్ నారాయణ గారు. ఇంకా వెంటనే శారద అంటుంది, చేసిన పని చూశారు కదా, 10 మందిలో ఇలాగ అసలు ఈ అమ్మాయి చెయ్యొచ్చా, ఇంటి పరువు తీసి ఇలా రోడ్డును పెట్టింది అసలు దీన్ని అనేసి ఇంకా శారద అలకనంద మీద కోపడుతూ ఉంటే అప్పుడే అలకనంద అంటూ ఉంటుంది, అందరూ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను వినండి, నాకు బావను పెళ్లి చేసుకొని ఈ ఊర్లో ఉండటం అస్సలు ఇష్టం లేదు, అయినా కూడా బావను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, చిన్నప్పటి నుంచి కూడా బావ అంటే నాకు ఇష్టం లేదు, ఈ విషయం చెప్దామని నేను ఎప్పుడు ట్రై చేసిన నాన్నతోటి ఈ విషయం చెప్పాలని జాను అమ్మ నన్ను ఎప్పటికీ చెప్పనీలేదు, ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్పాను, నాకు బావను పెళ్లి చేసుకొని ఇక్కడ మధ్యతరగతి కుటుంబంలో బతకటం నాకు అస్సలు నచ్చలేదు, ఏం బావా నువ్వు నన్ను బైక్ మీద ఎక్కించుకొని వెళ్ళగలవు కానీ కార్లు ఎక్కిగలవా, గుడికి సినిమాకి తిప్పించగలవు కానీ షాపింగ్ మాల్కి తీసుకెళ్ళి షాపింగ్ చేయించగలవా, నా కోరికలు అలాంటివి, నేను షాపింగ్ మాల్కి వెళ్ళాలి, కార్లలో తిరగాలి, పెద్ద పెద్ద బంగ్లాలలో ఉండాలి, ఈ పల్లెటూళ్ళల్లో ఇలా టైలరింగ్ చేసుకుని నిన్ను చేసుకొని నేనేం బాగుపడతాను, కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోను అనేసి చెప్పగానే శంకర్ నారాయణ గారి చెల్లికి విపరీతమైన కోపం వస్తుందన్నమాట. మురళి వల్ల అమ్మకి, ఏం మాట్లాడుతున్నావే నువ్వు, పెళ్లి
పెళ్ళి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు, అంతేగాని నా కొడుకుని చిన్నతనం చేసి మాట్లాడావంటే నీకు మర్యాదగా ఉండదు అని చెప్పేసి శంకర్ నారాయణ గారి అక్క కూడా ఇంకా అలకనంద మీద కోపడుతూ ఉంటే అప్పుడే జాను అంటూ ఉంటుంది, ఏంటక్క నీకు అసలు మర్యాదగా అనిపిస్తుందా? ఇక్కడ అమ్మ నాన్న పరువుతో పాటు అందరి పరువు తీస్తున్నావు. మురళీకృష్ణ బావకి నువ్వంటే పంచప్రాణాలు, చిన్నప్పటి నుంచి కూడా నిన్నే భారీగా ఊహించుకొని పెరిగాడు, అలాంటిది ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి అనేసి అనగానే, అసలు దీని అంతటికీ కారణం నువ్వు కదంటే బావకి అన్ని విషయాలు చెప్పు, నాకు బావ అంటే ఇష్టం లేదని, బావతో నాకు పెళ్ళి అంటే ఇష్టం లేదని చెప్పమంటే ఏకంగా తాంబూలాలు తీసుకురమ్మని చెప్పేసి వాళ్ళకి చెప్తావా? వాళ్ళు తాంబూలాలు తీసుకురావడానికి కారణం నువ్వు కదంటే అనేసి జానుని లాగి పెట్టి పీగుతుందన్నమాట ఈ అలకనంద. ఇంకా జానుని అలకనంద చేయి చేసుకునే లోపు ఇంకా శంకర్ నారాయణ గారికి కోపం వస్తుంది. అమ్మ అలకనంద, అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? నువ్వు నీ ప్రవర్తన అనేసి అనగానే, నాన్న నీకెప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా, నాకు బావంటే ఇష్టం లేదు, నేను ఈ పెళ్లి చేసుకోను అనేసి తేల్చి చెప్పేస్తుంది అనమాట. పాపం మన శంకర్ నారాయణ గారేమో పెద్ద కూతురు అయినటువంటి అలకనందకి తన మేనల్లుడు మురళీకృష్ణతో పెళ్లి చేసి దుబాయ్ వెళ్ళిపోవాలని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటాడు. ఈలోపే పెద్ద కూతురు ఇలా చేస్తుందని తెలియదు కదా, కాబట్టి ఇలా జరిగేపాటికి శంకర్ నారాయణ గారికి గుండె నొప్పి వచ్చినంత పని అయిపోతుందన్నమాట. ఈ శంకర్ నారాయణ గారు ఆ షాకులో నుంచి తేలుకునే లోపే ఇంకా శంకర్ నారాయణ గారు అక్క ఉంటుంది కదా, నా కొడుకుని ఈ ఊరి జనమందరి ముందు ఇంత పరువు తీస్తావా? ఇష్టం లేదంటే స్టార్టింగ్లోనే ఇష్టం లేదని చెప్పాలి, ఇంటికి తాంబూలాలు తీసుకొచ్చిన తర్వాత అందరి ముందు కూడా నా కొడుకుని ఇంత చిన్నతనంగా మాట్లాడతావా? ఈ కుటుంబం నాశనం అయిపోవాలి, నా కొడుకు పరువు పోయినందుకు ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా అల్లాడిపోవాలి, అది ఇది అని చెప్పేసి చాలా ఇంకా అసలు ఇంకా మామూలు మాటలు అన్నదన్నమాట. ఆ మాటలన్నిటికీ కూడా పాపం శంకర్ నారాయణ గారు బాధపడిపోతూ ఉంటారు. ఇంటి ఆడపిల్లేంటి ఇలా తిట్టిపోతుంది అని చెప్పేసి శంకర్ నారాయణ గారు, అమ్మ ఇదిగో నోరు ముయ్యవే నువ్వు అనేసి అంటూ ఉంటే, ఏంటమ్మా నడి ఇంట్లో పెట్టుకొని ఒక ఆడపిల్ల నా కొడుకు గురించి ఇన్ని మాటలు మాట్లాడుతుందా అని చెప్పేసి తను కోప్పడుతూ ఉంటే శంకర్ నారాయణ గారు అంటూ ఉంటారు, అక్క ఊరుకో అక్క అనేసి అనగానే, ఏంట్రా నన్ను ఊరుకోమంటున్నావు? నోటికి వచ్చినట్టుగా మాట్లాడింది నీ కూతురు నా కొడుకుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడుతున్నావే నువ్వు బావని అనేసి నీ కూతుర్ని కొట్టుకోలేక నన్ను అంటున్నావా అని చెప్పేసి ఇంకా శంకర్ నారాయణ గారు అక్క బాగా కోపంతో ఊగిపోతూ ఆ ఇంటి మొత్తాన్ని శపిచ్చి అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోతుందన్నమాట ఊరి జనాలందరినీ తీసుకొని. ఇంకా శంకర్ నారాయణ గారు అక్కడే కుప్పికోల్పోతారు. శంకర్ నారాయణ గారిని చూస్తున్నటువంటి శారద శంకర్ నారాయణ గారు అమ్మగారు తెగ ఏడుస్తూ ఉంటారన్నమాట. ఇంకెక్కడ సిచ్యువేషన్ ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంకా భువన ఉంది కదా, సూర్య వాళ్ళ అమ్మగారు, అదేనండి మన హీరో సూర్య గారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మగారు భువన. తాను వచ్చేసేపాటికి ఇంకా ఒక ఫ్లాట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏంటి ఫ్లాట్కి సంబంధించిన వాళ్ళు వస్తామన్నారు, ఇంకా రాలేదు, నాకు ఒక్క నిమిషం లేటుగా వచ్చినా అస్సలు నచ్చదు, నాకు టైం పాటింపు లేని వాళ్ళంటేనే అస్సలు నచ్చదు అని చెప్పేసి తను చాలా చిరాకుగా రావాల్సిన వాళ్ళ కోసం ఎదురు చూస్తూ వాచ్ చూసుకుంటూ అలా తిరుగుతూ ఉంటుందా. ఇంకా అప్పుడే వాళ్ళు వస్తారనమాట. వాళ్ళు కొంచెం ర్యాష్ క్యాండిడేట్లు, ర్యాష్గా వస్తారు, రావటమే. ఇంకా వెంటనే భువన గారు, ఇదిగో మీరు టైంకి రాలేదు, మీరు చెప్పిన దానికంటే కూడా చాలా ఎక్కువ టైం తీసుకున్నారు, ఇలా టైం సెన్స్ లేని వాళ్ళ గురికి తోటి వ్యాపారం చేయాలన్నా వాళ్ళతోటి ఏదైనా చెయ్యాలన్నా సరే నాకు అస్సలు నచ్చదు అనేసి వెళ్ళిపోబోతూ ఉంటే ఆ వచ్చిన వాళ్ళు అంటూ ఉంటారు, మీరు అలా వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఉండటానికి మేమేనా వెర్రోళ్ళం అనుకున్నారా, మేము దేనికి వచ్చామనుకుంటున్నారు, అలా వెళ్ళిపోతున్నారు అనేసి భువన గారి మీద కోపడుతూ ఉంటారు. అక్కడ భువన గారికి ఆ వచ్చిన వాళ్ళకి మధ్య సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. అది కాకుండా నేను భువన గారు అనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ అన్నయ్య సింహాద్రి భువనాని అరుస్తాడు కదా, భువన జానుని కొట్టబోతూ ఉంటే శంకర్ నారాయణ గారు అడ్డుకుంటారు. అక్కడ మాట వస్తుంది. సింహాద్రి భువనాన్ని అంటాడు కదా, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు చెల్లెమ్మా అనేసి అనగానే, ఏంటి నీ ఫ్రెండ్ శంకర్ నారాయణ అంటేనే నీకు ఎక్కువ, నేను నాకంటే కూడా నీ ఫ్రెండ్ అంటేనే ఎక్కువ అనేసి భువన సింహాద్రిని అడగగానే సింహాద్రి అంటాడు కదా, అవును నా ఫ్రెండ్ తర్వాతే నాకు ఎవరైనా సరే అని చెప్పి అంటాడుగా. అది గుర్తుపెట్టుకుని వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా నడుస్తుందో నేను చూస్తాను, వాళ్ళ జీవితాంతం ఫ్రెండ్స్ లాగా ఎలా ఉంటారో నేను చూస్తాను అని చెప్పేసి నేను అంటుంది కదా. ఇంకా ఎన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే
పాపం శంకరనారాయణ గారు కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటారు. శంకరనారాయణ గారి పక్కన వాళ్ళ భార్య, వాళ్ళ అమ్మ కూడా బాధపడిపోతూ శంకరనారాయణ గారికి ధైర్యం చెప్తూ ఉంటారనమాట. బాధపడమాకండి, అది చిన్నపిల్ల కదా, దానికి ఎలాగైనా సరే నచ్చజెప్పి పెళ్లి చేసుకునేటట్టుగా మేము చేస్తాం, మీరు అనవసరంగా బాధపడమాకండి, మీరు దిగులు పడమాకండి అని చెప్పేసి ఇంకా పాపం శారదా గారు శంకరనారాయణ గారిని ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. కానీ శంకరనారాయణ గారు ఎవరి మాట పట్టించుకోరు. కళ్ళ వెంట నీళ్ళు అలా కారుకుంటూ వాళ్ళ అక్క శపిస్తుంది కదా, ఇల్లంతా నాశనం అయిపోతుంది, మీ ఇల్లంతా కూడా నా కొడుకు పరువు ఇలా తీశారు ఊరందరి ముందు అని చెప్పేసి ఆ మాటలే తలుచుకుంటూ శంకరనారాయణ గారు చాలా బాధపడుతూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందనమాట. మొత్తానికి సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాదేసేయండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి, బాయ్.